అందరికీ నమస్కారం. వెల్కమ్ టు ఏఎం దునియా ఛానల్. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో నవరత్నాలలో భాగంగా మనకు వైఎస్ఆర్ చేయూత పథకాన్ని అయితే జనవరిలో విడుదల చేయడానికి రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. అయితే ఈ పథకానికి 45 సంవత్సరాల నుండి 60 సంవత్సరాలు నిండినటువంటి మహిళలు అర్హత పొందుతారు. అలాగే ఈ పథకం అనుకున్నట్లుగానే మనకి ఫిబ్రవరి 5వ తేదీకి అయితే వాయిదా వేయడం జరిగింది. ఫిబ్రవరి 5వ తేదీ మనకి అమౌంట్ రిలీజ్ చేస్తారు. ఫిబ్రవరి 5వ తేదీ నుండి 14వ తేదీ వరకు వైఎస్ఆర్ చేయూత సంబరాలు అయితే మనకి కండక్ట్ చేయడం జరుగుతుంది. అయితే గత 3 విడతలు పొందినటువంటి మహిళలు 4వ విడత అమౌంట్ పొందుతారు. ఇంకా ఎవరైనా 45 సంవత్సరాలు వరకు ఎవరైనా ఏజ్ వచ్చినట్లయితే వారు ఎలా అప్లై చేసుకోవాలి ఈ వైఎస్ఆర్ చేయూత పథకానికి, అలాగే వారికి కావాల్సినటువంటి డాక్యుమెంట్స్ ఏవి కావాలి, అలాగే అప్లికేషన్ ప్రాసెస్ ఎలా ఉంటుంది అనే పూర్తి వివరాలు ఈ వీడియోలో మనం తెలుసుకునే ముందు దయచేసి ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఈ వీడియోని పూర్తిగా చూడండి. మొదటగా మీరు స్క్రీన్ మీద చూస్తున్నటువంటి వైఎస్ఆర్ చేయూతకు సంబంధించినటువంటి డీటెయిల్స్ చూస్తున్నట్లయితే ఈ వైఎస్ఆర్ చేయూత మనకి ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ, మైనార్టీ కులాలకు చెందినటువంటి మహిళలకు ఆర్థిక ప్రయోజనం అందించడానికి 45 సంవత్సరాల నుండి 60 సంవత్సరాల మధ్య ఉన్న వారికి మాత్రమే ఈ అమౌంట్ అనేది రిలీజ్ చేయడం జరుగుతుంది. అయితే ఇప్పటి వరకు మనకి 3 విడతలుగా కొంతమంది మహిళలకి అయితే రావడం జరిగింది. ఇది 4వ విడత అయితే 18,750 రూపాయలు అయితే రిలీజ్ చేయడం జరుగుతుంది. ఇంకా ఎవరైతే 45 ఇయర్స్ క్రాస్ చేసి ఉంటారో వాళ్ళకి 18,750 రూపాయలు అయితే ఇవ్వడం జరుగుతుంది. ఒకవేళ 60 ఇయర్స్ క్రాస్ చేసినట్లయితే వారికి పెన్షన్ మనకి ఆటోమేటిక్గా అక్కడ అప్లికేషన్ అనేది ఫిల్ అయిపోవడం జరుగుతుంది అనమాట. అయితే ఈ అమౌంట్ మొత్తం మనకి అకౌంట్కి డైరెక్ట్గా బదిలీ చేయడం జరుగుతుంది. ఇక్కడ కంప్లీట్ అర్హతలు చూస్తున్నట్లయితే నేను చెప్పినట్టుగా 45 ఇయర్స్ నుంచి 60 ఇయర్స్ మధ్య ఉన్నటువంటి మహిళలకైతే ఇది ఎలిజిబుల్ అనమాట. అలాగే వారి యొక్క వార్షిక ఆదాయం చూస్తున్నట్లయితే గ్రామీణ ప్రాంతాల్లో 10,000 రూపాయలు, పట్టణ ప్రాంతాల్లో 12,000 రూపాయలు అయితే ఉండాలన్నమాట. అలాగే వారి కుటుంబానికి సంబంధించినటువంటి భూమి చూస్తున్నట్లయితే 3 ఎకరాల తడి భూమి లేదా 10 ఎకరాల పొడి భూమి, అలా కాకుండా 10 ఎకరాల తడి మరియు పొడి భూమి ఉన్నట్టు వారు దీనికి ఎలిజిబుల్ అనమాట. దీనికంటే మించినటువంటి భూమి ఎవరికైనా ఉన్నట్లయితే వారు అనర్హత పొందుతారనమాట. అలాగే ఎవరైతే మహిళలు అప్లై చేస్తారో వారి కుటుంబంలో ఖచ్చితంగా వారు ప్రభుత్వ ఉద్యోగం అలాగే ప్రభుత్వ పెన్షన్ రాకుండా ఉండాలన్నమాట. అలాగే ఆ కుటుంబంలో 4 వీలర్ అయితే కలిగి ఉండకూడదు. ట్యాక్సీ, ఆటో, ట్రాక్టర్లకు అయితే మినహాయింపు ఇవ్వడం జరిగింది. వారు అప్లై చేసుకోవచ్చు. కుటుంబ సభ్యులు ఎవరు కూడా ఇన్కమ్ ట్యాక్స్ అనేది కట్టకూడదు అనమాట. ఇలాంటి వారికి మాత్రమే అయితే ఈ అమౌంట్ అనేది రిలీజ్ చేయడం జరుగుతుంది. అలాగే ఎలా దరఖాస్తు చేయాలి, దానికి కావాల్సినటువంటి డాక్యుమెంట్ చూస్తున్నట్లయితే మొదట చూడండి మనకి అడ్రస్ ప్రూఫ్, ఆధార్ కార్డు, అలాగే ఇన్కమ్ సర్టిఫికేట్, అలాగే నేటివిటీ సర్టిఫికేట్ అంటే నివాస ధృవీకరణ పత్రము, అలాగే ఏజ్ ప్రూఫ్ అనేది మనకి ఆధార్ కార్డు కూడా సరిపోతుంది అనమాట. ఇంకా మనకి యాక్టివ్ బ్యాంక్ అకౌంట్ అయితే కలిగి ఉండాలి. ఒక ఫోటోగ్రాఫ్ మరియు మొబైల్ నెంబర్. ఆ మొబైల్ నెంబర్ ఖచ్చితంగా మనకి ఆధార్ కార్డ్కి లింక్ అయి ఉండాలన్నమాట. ఇవి మనకు కావాల్సినటువంటి దరఖాస్తుకు సంబంధించినటువంటి డాక్యుమెంట్స్ అనమాట. మొదటగా నేను స్క్రీన్ మీద చూపిస్తున్నటువంటి అప్లికేషన్ ప్రాసెస్ చూస్తున్నట్లయితే ఆల్రెడీ అప్లికేషన్ ప్రాసెస్ మనకి ఎప్పుడో రన్నింగ్లోనే ఉంది. ఇంకా మీకు 45 ఇయర్స్ ఉన్నట్లయితే మీ ఆధార్ కార్డు ప్రకారం ఇంకా ఏదైనా వేరే డాక్యుమెంట్స్ ప్రకారం ఉన్నట్లయితే మీరు వెంటనే మీ సచివాలయం దగ్గరికి వెళ్ళి మీరు అప్లికేషన్ ఫిల్ చేసుకోవచ్చు అనమాట. మొదటగా నేను స్క్రీన్ మీద చూపిస్తున్నటువంటి అప్లికేషన్ చూస్తున్నట్లయితే మీరు వన్స్ మీ డాక్యుమెంట్స్ అన్ని సబ్మిట్ చేసినట్లయితే ఇక్కడ చూడండి నేను స్క్రీన్ మీద చూపిస్తున్నటువంటి నవశకం బెనిఫిషియరీ మేనేజ్మెంట్ పోర్టల్లోకి అయితే డిజిటల్ అసిస్టెంట్ అనేది వెళ్ళడం జరుగుతుంది. అందులో డీటెయిల్స్ అయితే మీది ఫిల్ చేస్తారనమాట. మీ ఆధార్ కార్డ్ నెంబర్ని ఎంటర్ చేసిన వెంటనే మీ యొక్క డీటెయిల్స్, మీ యొక్క అడ్రస్ ప్రూఫ్ డీటెయిల్స్, అన్ని డీటెయిల్స్ అయితే ఇక్కడ మీకు రావడం జరుగుతుంది. వన్స్ ఆ డీటెయిల్స్ అన్ని వచ్చిన తర్వాత చూడండి ఈ కంప్లీట్ వివరాలు, మీ ఇన్కమ్ సర్టిఫికేట్ యొక్క డీటెయిల్స్, అలాగే దాని క్యాస్ట్ సర్టిఫికేట్ సంబంధించినటువంటి నంబర్ అనమాట అన్నీ ఇక్కడ మీకు ఇక్కడ ఫిల్ చేయడం జరుగుతుంది. ఈ అప్లికేషన్లో మొత్తం ఫిల్ చేసిన తర్వాత ఇక్కడ చూడండి నేను స్క్రీన్ మీద చూపిస్తున్నాను. సర్టిఫికేట్స్ అన్ని ఇక్కడ PDF మనకు అప్లోడ్ చేయడం జరుగుతుంది. అలాగే నెక్స్ట్ ఫైనల్గా ఈ అప్లికేషన్ మొత్తం ఫిల్ చేసిన తర్వాత మీకు ఒక రిసిప్ట్ కూడా మీకు ఇవ్వడం జరుగుతుంది అనమాట. వైఎస్ఆర్ చేయూత నమోదు చేసుకున్నందుకు మీకు ఒక రిసిప్ట్ అయితే ఇవ్వడం జరుగుతుంది. అలాగే మీకు ఏదైతే ఆధార్ కార్డ్కి లింక్ అయి ఉంటుందో ఆ మొబైల్ నెంబర్కి అయితే OTP వెళ్ళడం జరుగుతుంది. అలాగే మీకు అక్కడే ఏం చేస్తారంటే KYC కూడా మీకు బయోమెట్రిక్ తీసుకోవడం జరుగుతుంది వెరిఫికేషన్ పర్పస్ కోసం. వన్స్ మీ అప్లికేషన్ ఫిల్ చేసిన తర్వాత మీకు ఒక అప్లికేషన్ ID అయితే జనరేట్ అవుతుంది. అది మీకు మెసేజ్ ద్వారా కూడా మీకు రీచ్ అవుతుంది అనమాట. ఆ తర్వాత చూడండి మీకు బెనిఫిషరీకి సంబంధించి ఒక నమోదు రసీద్ కూడా ఇవ్వడం జరుగుతుంది. నెక్స్ట్ ప్రాసెస్ మనకి వెరిఫికేషన్స్ ఇవన్నీ జరిగిన తర్వాత మీరు ఎలిజిబుల్గా నాన్ ఎలిజిబుల్ అనేది తెలియడం జరుగుతుంది. సపోజ్ ఇక్కడ నేను చెప్పినట్లుగా మీరు అప్లై చేసుకోవడానికి ఏ డాక్యుమెంట్స్ కావాలి అన్నాను చూసారా. ఇక్కడ ఫస్ట్ చూడండి ఇన్కమ్ సర్టిఫికేట్. ఈ ఇన్కమ్ సర్టిఫికేట్ సంబంధించినటువంటి నేను అప్లికేషన్ ఫామ్ కూడా నేను స్క్రీన్ మీద చూపించడం జరిగింది. మీకు సంబంధించిన ఆధార్ కార్డ్ డీటెయిల్స్లో ఏవైతే ఉన్నాయో కంప్లీట్ డీటెయిల్స్ ఇందులో ఫిల్ చేసి మీ అడ్రస్ డీటెయిల్స్ అన్ని ఫిల్ చేసి మీరు మీ సచివాలయంలో సబ్మిట్ చేయొచ్చు అనమాట. ఈ అటాచ్మెంట్ కూడా నా వీడియో డిస్క్రిప్షన్లో ఇవ్వడం జరిగింది. నెక్స్ట్ క్యాస్ట్ సర్టిఫికేట్ అనమాట. ఖచ్చితంగా SC, ST మరియు మైనార్టీ కేటగిరీ ఎవరైతే ఉన్నారో వాళ్ళు కూడా క్యాస్ట్ సర్టిఫికేట్ కంపల్సరీ సబ్మిట్ చేయవలసి ఉంటుందన్నమాట. ఇక్కడ చూడండి OC వాళ్ళకైతే ఏ క్యాస్ట్ సర్టిఫికేట్ అయితే అవసరం లేదు. ఇక్కడ చూడండి సేమ్ మీ ఆధార్ కార్డులో ఉన్నటువంటి మీ ఆధార్ కార్డ్ నెంబర్ టైప్ చేసి అలాగే మీ యొక్క డీటెయిల్స్ అన్ని ఇక్కడ ఫిల్ చేసి మీ డేట్ ఆఫ్ బర్త్, మీ అడ్రస్ ప్రూఫ్స్ అన్ని ఏవైతే డీటెయిల్స్ ఉన్నాయో అన్ని డీటెయిల్స్ మీరు ఇక్కడ ఫిల్ చేసి ఇన్కమ్ సర్టిఫికేట్కి అలాగే క్యాస్ట్ సర్టిఫికేట్కి మీ రైస్ కార్డ్ జిరాక్స్ మరియు ఆధార్ కార్డ్ జిరాక్స్ని రెండు అటాచ్ చేసి మీరు అప్లై చేయవలసి ఉంటుంది. ఇక్కడ ఫైనల్గా చూస్తున్నట్టయితే వైఎస్ఆర్ చేయూతకు సంబంధించిన అప్లికేషన్. ఈ అప్లికేషన్ కూడా నా వీడియో డిస్క్రిప్షన్లో నేను ఇవ్వడం జరిగింది. మీ డీటెయిల్స్ అన్ని ఇందులో ఫిల్ చేసి మీరు ఎప్పుడైతే మీరు అప్లై చేయడానికి మీరు సచివాలయం వెళ్తారో అప్పుడు ఈ అప్లికేషన్
తీసుకెళ్ళి మీరు సబ్మిట్ చేయవలసి ఉంటుందన్నమాట. ఇక్కడ చూడండి అప్లికెంట్ యొక్క సిగ్నేచర్ ఇవ్వాలి, అలాగే వాలంటీర్ సిగ్నేచర్ చేస్తారు. నెక్స్ట్ చూసారా, ఇంకా నెక్స్ట్ డిజిటల్ అసిస్టెంట్ సిగ్నేచర్ చేసి ఇంకా ఫైనల్గా వెల్ఫేర్ ఎడ్యుకేషన్ అసిస్టెంట్కి వెరిఫికేషన్ కోసం ఇవ్వడం జరుగుతుందన్నమాట. ఎలిజిబిలిటీ పారామీటర్స్ కూడా నేను చెప్పినట్టుగా చూడండి, ఫ్యామిలీ ఇన్కమ్ ఉంటుంది, అలాగే డ్రై ల్యాండ్, వెట్ ల్యాండ్, ఎలక్ట్రిసిటీ కన్సంప్షన్ పర్ మంత్ ఎంత తీసుకుంటున్నారు, అలాగే మున్సిపాలిటీ ఏరియాలో మీకు ఎంత స్క్వేర్ ఫీట్ ఆఫ్ ల్యాండ్ ఉంది, అలాగే హౌస్ ఎంత ఉంది, అలాగే చూడండి ఇంకేమైనా పెన్షనర్ ఎవరైనా ఉన్నారా, 4 వీలర్స్ ఉన్నారా, ఇన్కమ్ ట్యాక్స్ పేయర్ ఎవరైనా ఉన్నారా, ఇవన్నీ డీటెయిల్స్ ఇక్కడ అడుగుతుంది. నేను చెప్పిన విధంగా చూడండి, మీ ఆధార్ కార్డ్ జిరాక్స్, అలాగే క్యాస్ట్ సర్టిఫికేట్, ఇన్కమ్ సర్టిఫికేట్, ఆధార్ అప్డేట్ హిస్టరీ, బ్యాంక్ పాస్బుక్ జిరాక్స్, రైస్ కార్డ్, ఇవన్నీ మీరు అటాచ్ చేసి అప్లికేషన్తో పాటు ఇవ్వాల్సింది ఉంటుందన్నమాట. మీరు ఏవైతే అప్లై చేస్తారో ఇన్కమ్ మరియు క్యాస్ట్ సర్టిఫికేట్స్ మీరు ఎక్కడ అప్లై చేయాలి, కేవలం సచివాలయంలో మాత్రమే అప్లై చేసి అప్లికేషన్ జిరాక్సెస్ అయితే మీరు సబ్మిట్ చేయవలసి ఉంటుందన్నమాట. ఫైనల్గా ఇది చూస్తున్నట్లయితే వైఎస్ఆర్ చేయూతకు సంబంధించిన ఫీల్డ్ వెరిఫికేషన్ ఫామ్ అనమాట. ఏదైతే మీరు అప్లికేషన్ ఆన్లైన్లో ఫిల్ కోసం ఇచ్చారో అప్పుడు మీకు అప్లికేషన్ నెంబర్ జనరేట్ అయింది. వన్స్ అది తీసుకున్న తర్వాత వెల్ఫేర్ ఎడ్యుకేషన్ అసిస్టెంట్ ఏం చేస్తారంటే ఈ వెరిఫికేషన్ ఫామ్ తీసుకొచ్చి మిమ్మల్ని వెరిఫై చేయడం జరుగుతుంది. మీరు ఏదైతే డీటెయిల్స్ ఇచ్చారో యాజ్ పర్ ద సిస్టమ్ వ్యాలిడేషన్, యాజ్ పర్ ద ఫీల్డ్ వెరిఫికేషన్ అన్ని కరెక్ట్గా ఉన్నాయా లేదా అని వెరిఫికేషన్ చెక్ చేసి వాళ్ళు నెక్స్ట్ లెవెల్ ఆఫ్ వెరిఫికేషన్కి అయితే సెండ్ చేయడం జరుగుతుంది. మీ దగ్గరికి వచ్చి మీ సిగ్నేచర్ తీసుకుంటారు, అలాగే వాళ్ళు సిగ్నేచర్ చేసి మీ ఫారాన్ని అయితే సిఫార్సు చేయడం జరుగుతుంది అనమాట. ఇది ప్రాసెస్ అనమాట. అయితే ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్రతి ఒక్కరికి ఈ వీడియోని షేర్ చేయండి. అలాగే ఎవరైతే ఇంకా వైఎస్ఆర్ చేయూతకు అప్లై చేసుకోలేదో వాళ్ళకి ఖచ్చితంగా తెలియజేయండి. వైఎస్ఆర్ చేయూత పేమెంట్ అనేది మనకు ఫిబ్రవరి 5వ తేదీ అయితే రిలీజ్ చేయడం జరుగుతుంది. అంతలోపు ప్రతి ఒక్కరు ఎవరైతే ఎలిజిబిలిటీ ఉంటారో ఆ మహిళలందరూ అప్లై చేసుకోవడానికి మీరు హెల్ప్ చేస్తారని, షేర్ చేస్తారని, అలాగే ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుంటారని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.